ఆరవ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. లూకా సువార్త 1 అధ్యాయం 26 నుంచి 28 వరకు. ప్రైజ్ జీసస్. పరలోక నిత్య సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. చిల్డ్రన్స్, మారీ క్రిస్మస్. ఎస్, క్రిస్మస్ దినాలు కాబట్టి క్రీస్తు జన్మదినోత్సవ సందర్భంగా ఉన్నటువంటి వర్తమానాలు ఉదయకాలం ముందు ప్రేయర్లో మీకు పంపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చదవబడిన వాక్య భాగం చూసినట్లయితే, ఎలిజబెత్ గర్భం ధరించిన 6 నెలల తర్వాత దేవుడు అద్భుత రీతిలో మేరీని దర్శించారు. ఎస్, గలీల్లోని నజరేతును ఊరిలో ఉన్నటువంటి యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు. కన్యక. ఎస్, ఏ పురుషుడు ఎరగని బిడ్డ, వర్జిన్. అలాంటి బిడ్డను దేవుడు విధేయురాల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ బిడ్డ దగ్గరికి తన దూతను పంపించారు. అమ్మా, నీకు శుభము. వావ్, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎస్, దేవుడు శుభం చెప్పాడు. అలాగే నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. దేవుడు తోడై ఉంటే అంతకంటే ఈ ప్రపంచంలో మరొకటి ఏముంది చెప్పండి. ఈరోజు నీకు శుభము కలుగునగాక. క్రిస్మస్ దీవెనలు నీపై, నీ కుటుంబంపై వచ్చునుగాక. ప్రభు నీకు, మనకి, పరిచర్యకి తోడై ఉన్నాడు. ఎస్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడుగా ఉంటే సమస్య సాక్ష్యంగా మారద్ది, వ్యాధి ఆరోగ్యంగా మారద్ది, దరిద్రం ఐశ్వర్యంగా మారద్ది, అసమాధానం పోయి సమాధానంగా ఉంటావు. ఎస్, అన్నిట్లో బ్రేక్ త్రూ, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. మేరీకి ఎప్పుడైతే కృప తెరవబడిందో, లోక కళ్యాణం కోసం లోకరక్షకుడు ఆ బిడ్డను తల్లిగా వాడుకుని ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయింది. ఎస్, శ్రేష్ఠుణ్ణి ప్రపంచానికి అందించింది. ధన్యురాలైపోయింది. అవును బిడ్డ, ఈరోజు నువ్వు అబ్రహాం వల్ల అనేకులు దీవెనకరంగా మారుతూగాక, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతూగాక. ఒకవేళ సమస్యల్లో, చిక్కుల్లో, ఇబ్బందులు ఉన్నావా, డోంట్ వరీ. ముందుకు నీకు మంచి గతకరదు, నీ ఆశభంగం కానేరదు. నీ సమస్య నుంచి, నీ దరిద్రము నుంచి, నీ వ్యాధి నుంచి, నీ ఆర్థిక ఇబ్బంది నుంచి దేవుడిని విడిపించి నీ పట్ల గొప్ప కార్యం చేసి నిన్ను పైకి లేవనెత్తునుగాక. మరీకు దేవుడు తోడినట్టుగా నీకు తోడి ఉండుగాక. నీకు శుభము కలుగునుగాక. క్రిస్మస్ ఆశీర్వాదాలు మనపై, పరిచర్యపైకి వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. December 24th నైట్ మనకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. 25th మరి 4 ఆరాధనలు ఉంటాయి. ఈ విషయాన్ని ఇప్పటి నుంచే గమనించగలరు. వచ్చే సండే మీకు ప్రాపర్టీకి సండే, అలాగే క్రిస్మస్ సండేసాలు కూడా ఉంటాయి. ఓకే, ప్రేర్ చేద్దాం. ఈ ఫంక్షన్ హాల్లోకి 50 lakhs పే చేయాలా? మీరు కూడా ప్రేర్లో పెట్టండి. ఆశ్చర్య కార్యాలు చేయవాడా, అద్భుతాలు చేయవాడా, కృప చూపించి నీ గొప్ప కార్యాలు చేయి. ప్రతి చీకటి తొలగించండి ఈ క్రిస్మస్ దినాల్లో. ఆయన ఆ దినాల్లో గాబ్రియేలు దూతను పంపించి మేరీకి ఎలా శుభం తెలియజేశారో, ప్రభు నీకు తోడై ఉన్నాడని వాగ్దానం ఎలా ఇచ్చారో ఈరోజు మాతో మాట్లాడాం. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి శుభములు ఈ పండుగ దినాలు కలగాల. పండుగ దినాలు ప్రతి అవసరం తీర్చబడాలి. సమృద్ధి ఉండాలి. ఎవ్వరికి ఎక్కువది ఉండదు. అందరం దర్శించి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాం. మీరు గద్దించి విడుదలిచ్చి కృపనివ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం. విదేశాల్లో ఉన్న మా ప్రియులు, ఇక్కడున్న మా ప్రియులు ప్రతి ఒక్కరిని పండుగ దినాల్లో క్రిస్మస్ ఆశీర్వాదాలతో కుమ్మరించి సమాధానంతో ఆశ్చర్యకలు జరిగించి కృపండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. అందరిని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాల్లో శాంతి సమాధానం చూడాలి. కృపనివ్వండి. యేసు నామమున ఈ వ్యాధిని దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ కలుగునుగాక. సమస్యలు దేవుడు సాల్వ్ చేయనుగా. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. విద్యార్థులు దీవించండి. Group 2 నైనా Group 3 ఎగ్జామ్స్ రాసి గుడ్ రిజల్ట్స్ ఇచ్చి, నర్సింగ్ పోస్టులు రాసిన గుడ్ రిజల్ట్స్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నాను. నమ్ముచున్నాను. కృపాహస్తాలకు అప్పగిస్తున్నా. అయ్యా, ఈ ప్రామిస్ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అలాగే సర్కస్ గ్రౌండ్లో March 2nd వీక్ వరకు ఒప్పుకోవాలి. అద్భుతంగా వాళ్ళకి మంచి మనసు ఇవ్వండి. ఆ ఫంక్షన్ హాల్కి కట్టడానికి మనీ ఎన్ని సిద్ధపరచండి. అన్ని అవసరాలు తెచ్చండి. నాయన సిద్ధాపూర్ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలా. ఆటంకాలు కొట్టివేసి చీకటి తొలగించండి. ప్రతి ఒక్కరిపైన ఆశీర్వాదం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.